అనంత్ అంబానీ పెళ్లిలో కూడా జనసేన పార్టీ విజయం గురించే మాట్లాడుకున్నారు అనే విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళగిరిలో జరిగిన పార్టీ కార్యాలయంలో ఒక సమావేశంలో చెప్పడం జరిగింది. సో ఆ సమావేశంలో పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్కరించడం జరిగింది. ఆ తర్వాత సీఎంని కూడా శాల్వా కప్పి సత్కరించారు. ఆ తర్వాత సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోదీకి పీఎం నరేంద్ర మోదీకి తనకున్న సంబంధం గురించి, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి గుర్తుగా ప్రత్యేకంగా ఒక ఫోటో దిగాల్సిన అవసరం అంతకన్నా లేదు. మా ఇద్దరికి సంబంధించిన నా ఫోటో మాత్రం నా స్థానం తన గుండెలో ఎప్పటికీ ఉండిపోతుంది. దానికి సంబంధించి ఎలాంటి ఫోటోలు అవసరం లేదు అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. అయితే కూటమి విజయానికి సంబంధించి కీలకమైన పాత్ర పోషించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనంత్ అంబానీ పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా జనసేన పార్టీకి సంబంధించి విజయం గురించే మాట్లాడుకున్నారంట. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 100% స్ట్రైక్ రేట్తోని విజయం సాధించిన జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి ఒక్క చోట కూడా గెలిచిన పార్టీ గురించి అక్కడ కూడా మాట్లాడుకున్నారనే విషయాన్ని ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఈరోజు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా వెళ్ళినప్పటికీ ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుకోవడం విశేషంగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే మనం మాట్లాడుకుంటే అటు అంబానీ కొడుకు పెళ్ళి అంటే మామూలు విషయం కాదు. దేశ విదేశాల నుంచి, ప్రపంచం మొత్తం మీద దేశ విదేశాల నుంచి ప్రముఖులు కానీ, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు, హీరోయిన్లు చాలామంది అటెండ్ అయ్యారు. సో అక్కడ అంతమంది వచ్చినప్పటికీ కూడా విశేషంగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి. సో మరి దేశ విదేశాల పరంగా చూసుకున్నట్లే కూడా అక్కడికి ఇట్లా మన పార్టీ ఘనత చేరిందంటే ఖచ్చితంగా మీ అందరి సహకారం వల్లనే ఇది జరిగిందనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. సో అదే కార్యక్రమంలో నామినేటెడ్ పదవుల గురించి కూడా ఆయన ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అయితే నామినేట్ పదవుల కోసం ఒకరిద్దరు కాదు, ఏకంగా చాలామంది అడుగుతున్నారు. అడగడానికి కూడా ఎవరైతే అడుగుతారో చైర్మన్ పదవులు కావచ్చు, నామినేట్ పదవులకు మీ అర్హతలు, మీ అనుభవాన్ని ఎవరికి ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ పదవులని కోరుకోవాలి. సో అంతకు మించి మీరైనా కోరితే దానికి మేము ఏం చేయలేము. ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ పదవి కోసం ఏకంగా 50 మంది అడిగారు. సో నన్ను అడిగినప్పటికీ కూడా నేను ఏం చేయలేను. 50 మంది అడిగినా, 100 మంది అడిగినా అందులో ఒక్కరికి మాత్రమే పదవి దక్కుతుంది అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. కొంతమంది ఎలా ప్రచారం చేస్తున్నారంటే నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా ఈ చైర్మన్ పదవి కోసం అడిగారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, కానీ ఎవరు కూడా నిజానికి మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆ చైర్మన్ పదవి కోసం అడగలేరు అనే విధంగా కూడా ఇదంతా ప్రస్తావన పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. సో మరి అటు అంబానీ పెళ్లిలో కావచ్చు, మొత్తం దేశ విదేశాల్లో ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళాడంటే అక్కడ పవన్ కళ్యాణ్ విజయం గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది. సో అంత గొప్ప స్థాయికి ఎదిగాడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు.